సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీకున్న అప్పులు మొత్తం తీర్చే ఒక మంచి ఉపాయం చెప్తాను, పూర్తిగా విను. నీకు 10 లక్షలు 5 లక్షలు ఎంత అప్పున్నా సరే కరిగిపోయే ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. ఈరోజు రాత్రి లోపల ఈ పరిహారం చెయ్యి, నీకున్న అప్పులు మొత్తం తీర్చుకో అని ఒక బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి. ఇక ఈరోజు శక్తివంతమైన పంచమి, మనకు పౌర్ణమి తర్వాత 5వ రోజు కానివ్వండి, అమావాస్య తర్వాత 5వ రోజు కానివ్వండి, పంచమి తేదీ వస్తూ ఉంటుంది కదా. ఇందులో ఇప్పుడు నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో 5వ రోజు మనకు పంచమి తేదీ. ఈ రోజున రాత్రి లోపల ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మీకున్న అప్పు మొత్తం తీరిపోతుందండి. పరిహారం అనగానే ఏదో అయ్యో ఖర్చుతో కూడుకున్న పని అలా ఏమనుకోవద్దు. సులభతరంగా మన ఇంట్లో చేసుకోదగ్గ ఒక మంచి పరిహారం అండి. తప్పకుండా అందరూ చేసుకునే ఒక పరిహారం, దాంతోపాటుగా మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక పరిహారం. ఈ నవరాత్రులు అమ్మవార్లకి ఎక్కువ శక్తివంతంగా మనకు ప్రయోజనం అనేది చేకూరుతుందండి. అందులో భాగంగా ఈ పరిహారం అనేది మీ అప్పులన్నీ తీర్చి మీకు ధన ఆదాయం ఎక్కువగా చేకూర్చే ఒక మంచి పరిహారంగా ఉంటుంది. ఇందుకు రాత్రి ఒక 6 గంటల పైన అనేది మీరు నిద్రపోయే లోపల కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ఒక ప్లేట్ అనేది తీసుకోండి. అది ఇత్తల ప్లేట్ అయినా, వెండి అయినా, లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా ఏదైనా తీసుకొని దానిపైన ఒక పేపర్ అనేది పరుచుకోండి. వైట్ పేపర్ అనేది పరుచుకొని ఒక పిడికెడు కల్లుప్పు ఆ ప్లేట్ మీద పోయండి. అంటే ఆ పేపర్ మీద పోయండి అనమాట. కొంచెం పల్చగా నెరుపుకొని దాంట్లో మీరు మీ ఉంగరపు వేలుతో 5 లక్షలు, ఎగ్జాంపుల్ మీకు ఎంత అప్పు ఉందో ఆ అమౌంట్ అనేది వేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు ఒక 2 లక్షలు లోన్ తీసుకోన్నారు, అలాగే ఒక వడ్డీకి 1 లక్ష రూపాయలు తీసుకున్నారు, మొత్తం 3 లక్షలు మీకు అప్పు ఉంది. ఆ అప్పు తీరాలి, అప్పుడు 3 లక్షలు అని చెప్పి ఆ కల్లుప్పు మీద రాయండి. అంటే 3 లక్షలు అంత పొడుగున మనం కల్లుప్పు పరుచుకోవాలంటే అలా ఏం కాదు. మీరు పిడికెడు ఉప్పు పేపర్ మీద పరుచుకోన్నారు కదా, దాంతో మీ ఉంగరపు వేలుతో 3 లక్షలు అని రాసుకోండి. ఒక ఎగ్జాంపుల్కి చెప్పానండి, మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ అమౌంట్, ఆ అమౌంట్ అనేది 10 లక్షలు అంటే 10 లక్షలు, 5 లక్షలు అంటే 5 లక్షలు, 50,000 ఉంటే 50,000, ఎంతైనా సరే మీకు అప్పున్న కరెక్ట్గా ఉన్న అమౌంట్ని ఉంగరపు వేలుతో రాసుకోండి. ఎగ్జాంపుల్కి 3 లక్షలు అని చెప్పాను కదా, రాసుకోండి. దీని తర్వాత ఒకే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు తునిగిపోకుండా, చినిగిపోకుండా, హోల్స్ అనేవి లేకుండా ఉండేవాళ్ళ చూసుకొని రెడ్ ఇంక్ పెన్నుతో స్కెచ్ కానీ మార్కర్ కానీ రెడ్ కలర్ పెన్నుతో వచ్చి మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు అమౌంట్ కూడా రాసుకోండి. అది 3 లక్షలు అని చెప్పాం కదా, 3 లక్షలు అని చెప్పి రాసుకొని ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు రాసుకున్నారు కదా, ఆ బిర్యానీ ఆకు ఆ కల్లుప్పు మీద పెట్టుకోండి అనమాట. కల్లుప్పు మీద పెట్టేసి మీరు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా, ఇది పూజ రూమ్లోనే చేయాలని ఏం లేదండి, మీరు హాల్ అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలాంటి రూల్స్ ఏం లేదు. మనస్ఫూర్తిగా వచ్చి మీరు వేడుకొని మాకున్న అప్పు మొత్తం తీరిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు వేడుకోండి. ఆ తర్వాత దాన్ని అలాగే ఉంచేసేయండి. మీరు ఎలా అయితే ఆ ఉంగరపు వెళ్తే 5 లక్షలు అని 3 లక్షలు అని రాశారు, తర్వాత బిర్యానీ ఆకు మీద మీరు అలాగే 3 లక్షలు అప్పు తీరిపోయింది అని రాసేసి ఆ కల్లుప్పు పైన పెట్టేసేయండి. పెట్టేసి ఎక్కడైనా ఒక ప్లేస్లో అనేది పెట్టేసేయండి. అంటే మీరు పూజ రూమ్లో పెడతారా, హాల్లో పెడతారా, లేదా ఎవరో తాకుండా కబోర్డ్లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఒక దగ్గర అనేది సపరేట్గా పెట్టేసుకోండి. అలాగే ఉంచేసి తెల్లవారాక, ఉదయాన్నే తెల్లవారాక ఒక గ్లాసు నీళ్లు తీసుకొని, మీకు పని అంతా అయిపోయిన తర్వాత కూడా ఉదయాన్నే చేసేయాలనేది ఏం లేదండి. మీరు ఆ పనులన్నీ రేపు ఉదయం పిల్లలకి స్కూల్ని పంపించేయటం, కాలేజీలకు పంపించడం, పనులన్నీ పూర్తి చేసుకుని కూడా చక్కగా ఆ బిర్యానీ ఆకుని పక్కన పెట్టేసి ఆ ఉప్పునంతా కూడా ఒక గ్లాసు నీళ్ళల్లో చక్కగా కరిగించేయండి. ఆ ఉప్పు ఎట్లయితే కరిగిపోతుందో మీ యొక్క అప్పు కూడా మొత్తం కరిగిపోతుంది అన్నమాట. అంత సులభంగా కరిగిపోయి మీకు అప్పులు తీరిపోతాయి. ఆ విధంగా బాగా స్పూన్తో బాగా కలిపేసేయండి. మొత్తం కల్లుప్పు మొత్తం కరిగిపోయే తర్వాత దాన్ని ఎవరో తొక్కకుండా పోసేసేయండి, లేదా షింకులో ఏం సామాన్లు లేకుండా చూసి పోసేయండి. లేదు అంటే మీకు ఉంటుంది కదా పొయ్యేది ఏదైనా
వాటర్ పోయే ప్లేస్లో అయినా సరే పోసేయండి. మాకు అలా ఏం లేవంటే బయట మట్టిలో ఎవరు తొక్కని ప్లేస్లో అనేది కూడా పోసేయచ్చు అన్నమాట. ఇక ఆ బిర్యానీ ఆకు కూడా దీపంలోనో లేకపోతే గ్యాస్ స్టవ్లోనో లేకపోతే ఒక క్యాండిల్లోనో దేంట్లో ఒకటానికి వెలిగించి, అంటే మనం 5 లక్షలు అప్పు అంటే 3 లక్షల అప్పు, మన అప్పు అనేది రాసుకున్నాం కదా, మన 3 లక్షల అప్పు అనేది తీరిపోయింది అన్నట్టు రాసుకొని దాన్ని కాల్చేసి బాగా కాలనిచ్చి ఆ యొక్క బూడిద అనేది కూడా గాల్లో అనేది ఊదేసేయండి, బయట గాల్లో అనేది ఊదేసేయండి. మనం ఇక్కడ ఆ బిర్యానీ ఆకును కాల్చుతున్నామంటే అది మనం అగ్నికి సమర్పించేస్తున్నట్టండి. అంటే ఈ తర్వాత ఆ బూడిదని గాలికి వాయువుకి అంటే పంచభూతాలకి మనం సమర్పించేస్తున్నాం. అంటే మన అప్పు మొత్తం తీరిపోయే ఒక మార్గం అనేది ఈ పంచభూతాలే చూపిస్తాయండి. అలా ఈరోజు చేసి రేపటి రోజున ఆ ఉప్పు కరగబెట్టడం, ఆ బిర్యానీ ఆకు అనేది గాల్లో ఊదేయటం అనేది చేసేయండి. అతి త్వరలో మీకున్న అప్పు మొత్తం కరిగిపోతుంది అన్నమాట. అప్పు మొత్తం కట్టేసే మీకు ఆ పరిస్థితి, అవకాశాలు అలాంటివి మీకు ఏర్పడి మీకు ధన ఆదాయం పెరిగి మీకున్న అప్పులు మొత్తం తీరిపోతాయి. తప్పకుండా చేసుకోండి. కల్లుప్పు, ఒక బిర్యానీ ఆకు, ఒక పిడికెడు కల్లుప్పు, ఒక బిర్యానీ ఆకు మాత్రమే దీనికి అవసరం. ఇలా చేసి మీ అప్పులన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నవరాత్రులు 5వ రోజు పంచమి కాబట్టి ఈరోజు రాత్రి చేసి రేపు ఉదయాన్నే వాటిని నీళ్ళల్లో కరగబెట్టేసి అగ్నికి ఆహుతిచ్చి గాల్లో ఊదేసేయండి. ఈ విధంగా చేసినప్పుడు మీకున్న అప్పుల బాధ తొలగిపోతుంది. ఈ సులభతరమైన పరిహారం చేసుకొని మీరు మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.